ఆన్లైన్ గేమ్స్ వినోదం కోసం ప్రారంభమై వ్యసనంగా మారుతున్నాయి. కొన్ని గేమ్స్ కు బానిసవుతున్న చిన్నారులు కుటుంబాల ఆర్థిక పరిస్థితులనే కాదు, తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా పరిచయాలు, ఇంటి నుంచి పారిపోయే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల బాలికలు ఓ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తులను నమ్మి వారిని కలుసుకునేందుకు పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు యత్నించిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మా ప్రతినిధి నాగార్జున అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇటీవల ఆన్లైన్ గేమ్స్కి సంబంధించిన వాటిలో పోలీసుల దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటి దర్యాప్తు కనుక ఒకసారి పరిశీలిస్తే పోలీసులే ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గతంలో పబ్జీ లాంటి గేమ్స్ని కొంత డేటా లీక్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన తర్వాత ఫ్రీ ఫైర్ అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేటువంటి గేమ్స్ అందుబాటులోకి రావడం, వీటిని పబ్జీ సేమ్ దానిలాగానే ఉండటం వల్ల దీనికి ఎక్కువగా విద్యార్థులు, చిన్నారులు అట్రాక్ట్ అయ్యారు. చాలామంది కూడా వీటిని బాలబాలికలు అందరూ కూడా ఇందులో మైనర్లు కావచ్చు, తర్వాత యువతీ యువకులు కూడా ఇందులో నిమగ్నమై ఉంటున్నారు. ఈ గేమ్స్కి అలవాటు పడుతూ ఉంటున్నారు. వేరు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా అందులో క్లబ్ అయ్యి ఆడొచ్చు. అందులో మాట్లాడుకుని వాయిస్ చాట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ వాయిస్ చాట్లోనే నెంబర్ల ఎక్స్చేంజ్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఐడీలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్స్చేంజ్ జరుగుతుందని పోలీసులు గుర్తించారు. రీసెంట్గా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి 3 బాలికలు బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళతో ఫ్రీ ఫైర్ గేమ్ని ఆడి అందులో పరిచయం పెంచుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళు కోల్కతా ట్రైన్ ఎక్కారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ వెళ్ళే ప్రయత్నం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సో చాకచక్యంగా పోలీసులు అయితే వాళ్ళని అనుమానించి ఏలూరు దగ్గర అదుపులో తీసుకున్నారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇప్పటికీ ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి గతంలో ఫ్రీ ఫైర్ని కూడా బ్యాన్ అయింది. తర్వాత ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేటువంటి పేరుతోటి ఈ గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరెంటల్ కంట్రోల్స్ ఉండాలి. దాంతోపాటుగా చాలామంది అంటే రీసెంట్గా ఈ కొన్ని కంప్లైంట్స్, సైబర్ క్రైమ్లో వచ్చినటువంటి కంప్లైంట్స్లో కూడా వాళ్ళ అకౌంట్లోని డబ్బులు తమ ప్రమేయం లేకుండా డెబిట్ అయ్యాయని ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత మరికొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఎందులో వాళ్ళు ఎలాంటి మిలీషియస్ లింక్స్ని క్లిక్ చేయలేదు, కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా డబ్బులు పోవడానికి అసలైన కారణం ఫ్రీ ఫైర్ గేమ్లో కొన్ని కాయిన్స్ కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్స్ కావచ్చు, కొన్ని డబ్బులు పెట్టి చిన్నారులు అండ్ యువత యువకులు వాళ్ళ తల్లిదండ్రుల మొబైల్ వాడతారు కాబట్టి వాటిని వినియోగించి అందులో ఫోన్పే అండ్ గూగుల్ పే లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వాటిని కొనుగోలు చేశారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సో ఈ విషయాలు తెలుసుకొని ఆ తల్లిదండ్రులు కూడా షాక్కు గురయ్యారు. హైదరాబాద్లో రీసెంట్గా జరిగినటువంటి 2 ఘటనలు, ఏదైతే చాంద్రాయణ గుట్టకి సంబంధించినటువంటి 3 బాలికలు ఇక్కడి నుంచి కోల్కతా వెళ్లేందుకు ట్రైన్ ఎక్కడం, వాళ్ళని ఏలూరులో పట్టుకోవడం, తర్వాత మరొక బాలికను కూడా ఢిల్లీ వరకు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. సో వీటన్నిటి పట్ల హైదరాబాద్ సిపి సజ్జనార్ రీసెంట్గా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నటువంటి పిల్లల్ని చాలా లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇంత భయాందోళన కలిగిస్తున్నాయని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా గమనిస్తూ ఉండాలి. దీంతో పాటుగా చిన్నారులు ఎక్కువగా వీటిని ఫ్రీ ఫైర్ గేమ్లో అలవాటు పడడానికి అదొక ప్రెస్టేజ్ లాగా భావిస్తున్నారని సిపి సజ్జనార్ అందులో ప్రస్తావించారు. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు డిస్కషన్ చేసుకున్నప్పుడు రెగ్యులర్గా క్లాస్మేట్స్ కూడా ఇంటి దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ ఫ్రీ ఫైర్ గేమ్ని ఆడుతూ ఉంటారు. వాళ్ళు క్లబ్ అయ్యి వాళ్ళ ఐడీని అందులో ఎవరైతే క్లబ్ అవ్వాలని వాళ్ళ ఐడీలన్నీ అందులో జస్ట్ చేసి 4 ఈ గేమ్ని ఆడడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి పట్ల క్లాస్ రూమ్లో డిస్కషన్ చేసుకునేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, నా దగ్గర ఈ రకమైనటువంటి ఫైర్ గన్ ఉంది, సో దీన్ని నేను కొనుగోలు చేశానని, సో ఇవన్నీ నేను చెప్పడం వల్ల అతను కూడా అలాంటిది ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని అందులో ఫోన్పేల ద్వారా వాళ్ళ ఎవరైతే అమ్మమ్మ తాతల దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడం, తర్వాత తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుంటారు, వాటిని కొనుగోలు చేస్తున్నారు. దాని ద్వారా డబ్బులు వెచ్చించి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రెస్టేజ్ కూడా భావిస్తున్నారని చెప్తున్నారు. సో వీటి పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఇందులో చాలా ఉందని చెప్పారు. వాళ్ళు మొబైల్ వాళ్ళకి ఇవ్వడమే కాదు, వాళ్ళలో పేరెంటల్ కంట్రోల్స్ ఉండాలి. ఎంతసేపు వరకు వాళ్ళు మొబైల్ వాడాలనేది వాళ్ళ చేతుల్లోని కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి దాంట్లో లేకపోతే బ్యాంకు ఇచ్చినటువంటి వచ్చేసిన సందేశాలతో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చిన్న ట్రాన్సాక్షన్స్, అది 100 కావచ్చు, 1000 కావచ్చు, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎందుకు అవుతున్నాయి, ఎక్కడి నుంచి అయ్యాయి అనేది తెలుసుకోవాలి. దాంతోపాటు వాళ్ళు మొబైల్ ఎంతసేపు వాడుతున్నారు అనేది కూడా మీరు గమనిస్తూ ఉండాలి. అందులో ఏ
పర్చేజ్ చేస్తున్నారు. అంటే కొన్ని యాప్స్ పర్చేజ్ చేసి మరీ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నింటినీ పర్చేజ్ అనుమతులు కూడా పేరెంట్ కలిగి ఉండాలి. వీటిని ఏది పడితే అది డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేసి డౌన్లోడ్ చేసి ఆ గేమ్స్ ఆడకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఎంతైనా ఉంది. దీంతో పాటుగా సైబర్ నేరాలపై జరిగినటువంటి అంశాలు, ఇటువంటి వేరే వాళ్ళతో అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించాలనేది పిల్లలకి తల్లిదండ్రులే చాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేలాగా చెప్పడం, వాళ్ళకి ఈ సైబర్ క్రైమ్ మోసాలు ఏ విధంగా జరిగితే వాళ్ళు తెలియజేసేలా చెప్పడం. ఎందుకంటే చాలామంది 5 అది లేదా అంతకంటే ఎక్కువ తరగతులు ఉన్నటువంటి పిల్లలే ఇలాంటి ఆన్లైన్లో ఇతర వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ క్లబ్ అయి ఆడే గేమ్స్లో ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. కాబట్టి వీళ్ళ పట్ల చాలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కెమెరామెన్ రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.